ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. మా కుటుంబంలో కూడా ఒకరు డిజిటల్ అరెస్ట్ మోసానికి గురయ్యారు. ఇవి ఏ సాధారణ వ్యక్తి చెప్పిన మాటలు కాదు, సాక్షాత్తు అక్కినేని నాగార్జున హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో చెప్పిన మాటలు. అసలు ఏంది డిజిటల్ అరెస్టు? ఇట్లాంటి ఒక ప్రక్రియ ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియే లేదు. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? ఎవరో ఒక అపరిచిత వ్యక్తి మీకు ఫోన్ చేస్తాడు, నువ్వు పలానా కేసులో ఇరుక్కున్నావు, అర్జెంటుగా నిన్ను వీడియో విచారణ చేయాలి, ఒకసారి వీడియో కాల్ చేయండి అని చెప్పి వాళ్ళే కాల్ చేస్తారు. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, కెమెరా ముందు నుంచి కదలొద్దు అని చెప్పి ఒక హుకుం జారీ చేస్తారు. కెమెరా ముందు నుంచి కదిలితే రకరకాల కేసులు మీ మీద పడతాయి అని చెప్పి భయపెడతారు. అట్లా ఎంతోసేపు అతన్ని విచారణ పేరుతో విసిగించి కొంత డబ్బు తీసుకొని విచారణ క్లోజ్ అయిపోయిందని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. ఇది డిజిటల్ అరెస్ట్. ఇట్లనే బెంగళూరుకు చెందిన ఒక లేడీ నుంచి 31 కోట్ల రూపాయలు వసూలు చేసిర్రు సైబర్ నేరగాళ్ళు. ఆమెకు ఒక రోజు ఒక పార్సిల్ సర్వీస్ నుంచి కాల్ వచ్చింది. మీ పేరు మీద 4 క్రెడిట్ కార్డులు, 4 దొంగ పాస్పోర్ట్లు, కొన్ని డ్రగ్స్ వచ్చినాయి పార్సిల్ కింద అని చెప్పి ఫోన్ చేసిర్రు. నా పేరు మీద ఏంది, డ్రగ్స్ రావడం ఏంది అని చెప్పి కొట్టిపారేసి ఆ ఫోన్ కట్ చేసింది. ఈలోపు ఇంతల్నే ఇంకో కాల్ వచ్చింది. నేను సిబిఐ ఆఫీసర్ని, ముంబై నుంచి మాట్లాడుతున్నా, మీరు పలానా కేసులో ఇరుక్కున్నారు అని చెప్పి ఆమెను బెదిరించడం స్టార్ట్ చేసి. అంతేకాదు, మీరు ఈ విషయాన్ని కనుక లోకల్ పోలీసుల దృష్టికి తీసుకెళ్తే మరింత ఈ కేసులో ఇరుక్కుపోయే అవకాశం ఉంది, పోలీసులు వస్తారు, మీ ఇంటి మీద పడతారు, మొత్తం మీ పరువు అంతా పోతుంది అని చెప్పి భయపెట్టిండు. అయితే ఆమెకి ఆ తర్వాత కొద్ది రోజులకే కొడుకు పెళ్లి ఉంది, దాంతో ఆమె భయపడ్డది. ఇదంతా గందరగోళం అయితే ఇబ్బందుల్లో పడతా అని చెప్పి భయపడి ఆ సిబిఐ ఆఫీసర్ ఎట్ట చెప్తే అట్ట చేసింది. అట్లా దశల వారీగా 31 కోట్ల రూపాయలు ఆమె నుంచి వసూలు చేసి. అయినా కూడా ఈ వేధింపు లాగట్లేదు. దాంతో ఆమె ఫైనల్గా ఇక డిసైడ్ అయ్యి పోలీసులను ఆశ్రయించింది. అప్పుడు ఆమెకు తెలిసింది ఇదంతా సైబర్ నేరగాళ్ళ పని అని, డిజిటల్ అరెస్ట్ అనేదే ఉండదని. సో మీరు కూడా బీ కేర్ఫుల్. తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎట్లాంటి పార్సిల్లు ఎవరు వచ్చినా ఇట్లాంటి కాల్స్ ఏమన్నా వస్తే ఇమీడియట్గా వెళ్ళి లోకల్ పోలీసులకు కంప్లైంట్ చేయండి.